తనకు అనుకూలంగా లేని వారిని దారిలోకి తెచ్చుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సెన్సార్ బోర్డు ద్వారా ప్రయత్నిస్తుందని తాజాగా ఇప్పుడు తమిళ హీరో విజయ్ చిత్రం జననాయకన్ విషయంలో మరోసారి రుజువైంది. నటరత్న ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులి విషయంలో 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు జననాయకన్ విషయంలోనూ జరుగుతుంది. ఇక నటనకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుని నిర్ణయించుకొని కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు విజయ్. ఆ ప్రయత్నంలో ఆయన నటించిన చివరి చిత్రం జననాయకన్ ఇప్పుడు సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సరిగ్గా బొబ్బిలి విషయంలో ఎన్టీఆర్కు ఏం జరిగిందో ఇప్పుడు విజయ్కు అదే జరుగుతోంది. 1982 మార్చి 39న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో అప్పటిదాకా ఆయన్ని నటునిగా అభిమానించిన రాజకీయ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. అనంతరం బొబ్బిలి పులి చిత్రానికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందుల పాలు చేశారు. ఆ సినిమాపై సెన్సార్ అస్త్రం ప్రయోగించారు. ఆ చిత్రం విడుదల కాకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆ సీన్ విజయ్ విషయంలో రిపీట్ అవుతోంది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. అదే తేడా. కాకపోతే సమస్య ఒక్కటే, విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తమకు మద్దతు పలకాలని, అతన్ని దారిలోకి తెచ్చుకోవాలని సెన్సార్ను అడ్డు పెట్టుకొని బీజేపీ ఇదంతా చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అది అలా ఉంచితే అప్పుడు బొబ్బిలి పులి విషయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సమాజంలోని అవినీతిని ఎండగట్టి ప్రేక్షకుల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా బొబ్బిలి పులి. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ తర్వాతి కాలంలో భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. తనకు స్ఫూర్తినిచ్చిన పాత్రల్లో బొబ్బిలి పులి సినిమాలోని మేజర్ చక్రధర్ పాత్ర ఒకటి అని ఎన్టీఆర్ చెప్పేవారు. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్తో సినిమా తీయాలన్నది నిర్మాత వడ్డే రమేష్ కళ. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం ఆత్మీయుడులో నట సామ్రాట్ అక్కినేని హీరోగా నటించారు. అలాగే మరో మహానటుడు ఎన్టీఆర్తో ఓ అద్భుతమైన చిత్రాన్ని దాసరి దర్శకత్వంలో నిర్మించి తన కళ నెరవేర్చుకోవాలని అనుకున్నారు. ఎన్టీఆర్ను కలిశారు. అప్పటికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించలేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న తరుణం అది. వడ్డే రమేష్ కోరికను మన్నించారు ఎన్టీఆర్. తన ఇంటికి ఎదురుగానే ఉంటున్న దాసరిని పిలిపించారు. బహుశా ఇదే తన చివరి చిత్రం కావచ్చు అని, దానిని అద్భుతంగా తీయమని దాసరికి చెప్పారు ఎన్టీఆర్. కథను సిద్ధం చేశారు దాసరి. దానికి ఎన్టీఆర్ ఆమోదముద్ర వేశారు. బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి బొబ్బిలి పులి అనే బిరుదు ఉంది. దాన్ని తన సినిమాకు టైటిల్గా నిర్ణయించారు దర్శకరత్న దాసరి. ఈ సినిమా కోసం 38 రోజులు పనిచేశారు నటరత్న ఎన్టీఆర్. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే 6:45 మేకప్తో ఆయన సెట్లోకి అడుగు పెట్టేవారు. దాసరి కూడా క్రమశిక్షణలో ఎన్టీఆర్తో పోటీ పడేవారు. అటువంటి క్రమశిక్షణ కారణంగానే కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, మురళీమోహన్, శ్రీదేవి, జయచిత్ర, అంబికామంటి ప్రముఖ తారాగణం ఉన్న 50 రోజుల్లో 50,000 అడుగుల ఎక్స్పోజ్డ్ ఫిల్మ్తో బొబ్బిలి పులి నిర్మాణం పూర్తయింది. బడ్జెట్ కూడా 50 లక్షలు దాటలేదు. సినిమా క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ పుట్టుక గురించి ప్రత్యేకంగా వివరించాలి. బొబ్బిలి పులి చిత్రం ప్రారంభించే ముందు దాసరిని ఒకే ఒక్క కోరిక కోరారు నిర్మాత వడ్డే రమేష్. సార్, మీరేం చేస్తారో నాకు తెలియదు. మన సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్తో రొటీన్గా ఉండకూడదు. ప్రేమాభిషేకంలో చివరి 30 నిమిషాలు చూసి జనం ఎంత తన్మయులయ్యారో మన సినిమా క్లైమాక్స్ చూసి అంతకు మించి పొంగిపోవాలి అని. రమేష్ను దాసరి అబ్బాయి అని పిలుస్తారు. ఆయన అలా చెప్పగానే ఓకే అబ్బాయి అన్నారు దాసరి. చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. ఎన్టీఆర్ను 9 గంటలకు సెట్కి రమ్మన్నారు దాసరి. 1 గంట ముందే సెట్కి వెళ్ళారు దాసరి. సెట్లో ఒక మూల కూర్చున్నారు. కోర్టు సీన్ అప్పటికే రాసేశారు. మది నిండా ఏవో ఆలోచనలు.
కోర్టు సీన్ మార్చి రాయాలని అనిపించింది. వెంటనే రాయడం మొదలుపెట్టారు. ఏకధాటిగా 45 పేజీలు రాసేశారు. ఎన్టీఆర్ 9 గంటలకు సెట్లోకి అడుగుపెట్టారు. తదేక దీక్షతో డైలాగులు రాస్తున్న దాసరిని చూశారు ఎన్టీఆర్. ఆయన్ని డిస్టర్బ్ చేయవద్దని తను ఓ మూలకు వెళ్ళి కూర్చున్నారు ఎన్టీఆర్. డైలాగులు రాయడం ముగించి దాసరి టైం చూసుకుంటే 11 గంటలయ్యింది. ఎన్టీఆర్ సెట్కి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నారని తెలియగానే కంగారు పడుతూ ఆయన దగ్గరికి వెళ్ళారు దాసరి. సారీ సార్, సీన్ని మార్చాను, అందుకే లేట్ అయిందన్నారు. ఇట్స్ ఆల్ రైట్, సీన్ చెప్పండి అన్నారు ఎన్టీఆర్. ఎమోషన్తో ఆ సీన్ మొత్తం చదివేశారు దాసరి. అంతా విని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు ఎన్టీఆర్. తర్వాత, బ్రదర్, ఈ పూట షూటింగ్ వాయిదా వేసి మధ్యాహ్నం నుంచి పెట్టుకుందామా అని అడిగారు. ఆయనకి ఏదో పని ఉంది కాబోలు అనుకుని, ఓకే సార్, అలాగే చేద్దాం అన్నారు దాసరి. షూటింగ్ స్పాట్ నుంచి ఎన్టీఆర్ సరాసరి మెరీనా బీచ్కి వెళ్ళారు. ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో కూర్చొని తనతో తెచ్చుకున్న సీన్ పేపర్ తీసుకొని డైలాగులు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ సెట్కి వచ్చారు. లంచ్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలైంది. సీన్లో పాల్గొనే ముందు నాగరా ముందున్న సౌండ్ రికార్డిస్ట్ దగ్గరికి వెళ్ళి తన వాయిస్ ఎలా ఉంటుందో చెప్పి ముందే సెట్ చేయించుకున్నారు ఎన్టీఆర్. చిన్న చిన్న షాట్స్లో తీస్తే ఎమోషన్ మిస్ అవుతుందని సింగిల్ టేక్లో తీద్దామని ఎన్టీఆర్ అనగానే సరేనన్నారు దాసరి. ఆవేశంతో అనర్గళంగా ఎన్టీఆర్ డైలాగులు చెబుతుంటే దాసరి కట్ చెప్పడమే మర్చిపోయారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. బొబ్బిలిపులి చిత్రానికి రికార్డు టైంలో డబ్బింగ్ పూర్తి చేశారు ఎన్టీఆర్. ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటలకల్లా డబ్బింగ్ పూర్తి చేశారు. వస్తాను బ్రదర్, పరిశ్రమతో ఇక రుణం తీరిపోయింది, టాటా అని చెప్పారు ఎన్టీఆర్. ఆ మర్నాడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడానికి వెళుతున్న ఎన్టీఆర్కు వీడ్కోలు పలికారు దాసరి, వడ్డే రమేష్. 1981 ఆగస్టు 1న ప్రారంభమైన బొబ్బిలిపులి చిత్రం 1982 ఏప్రిల్ 7న విడుదల కావాలి. మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 31న సెన్సార్ కోసం అప్లై చేశారు నిర్మాత వడ్డే రమేష్. అప్పటి నుంచి జూలై 6న సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు మధ్యలో ఆసక్తికరమైన పరిణామాలు ఎన్నో జరిగాయి. తెలుగు సినిమా చరిత్రలోనే బొబ్బిలిపులి సెన్సార్ ఒక మరపురాని అధ్యాయం. ఈ సినిమా సెన్సార్ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు, వ్యక్తిగత కక్షలు బయటపడ్డాయి. సినిమాను మొదట చూసిన ఎగ్జామినింగ్ కమిటీ చిత్రాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ చిత్రం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నదని, అందుకే నిషేధించాలని సెన్సార్ వారి నిర్ణయం. దాన్ని అంగీకరించకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లారు నిర్మాత వడ్డే రమేష్. అక్కడ కూడా సినిమాను నిషేధించాలన్నారు. దాసరి అంగీకరించలేదు. సెన్సార్ వారిపై న్యాయ పోరాటం ప్రారంభించారు. మరోపక్క ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ధర్నాలు, నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఒక సినిమా విడుదల కోసం ఇలా చేయడం చలనచిత్ర చరిత్రలో అదే ప్రథమం. చివరికి ఢిల్లీలోని సమాచార హోంశాఖల అధికారులు, డిఫెన్స్ అధికారులు బొబ్బిలిపులి చిత్రాన్ని చూసి అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని చెప్పారు. దాంతో సెన్సార్ ఈ చిత్ర ప్రదర్శనకు ఆమోదముద్ర వేసింది. అలా సెన్సార్ అవరోధాలను దాటుకుని 1982 జూలై 9న బొబ్బిలిపులి చిత్రం విడుదలైంది. తెలుగునాట తొలిసారిగా 100కు పైగా థియేటర్లలో విడుదలైన చిత్రం బొబ్బిలిపులి. బొబ్బిలిపులి చిత్రంలో యాక్షన్ పార్ట్, రక్తపాతం ఉందని కొన్ని కట్స్తో ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తే అవి జనాన్ని ఆకట్టుకోవనే సెంటిమెంట్ ఉండేది. దాన్ని పటాపంచలు చేసింది బొబ్బిలిపులి. అనూహ్య విజయం సాధించింది. సినిమా తొలివారం వసూళ్లు ప్రకటించే సాంప్రదాయం ఎన్టీఆర్ నటించిన అగ్గిపిడుగు చిత్రంతో మొదలైంది. ఆ తరువాత అగ్గిబరాట, గండికోట రహస్యం, అన్నదమ్ముల అనుబంధం వంటి చిత్రాలకు మొదటి రోజు వసూళ్లు కూడా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి అదో అలవాటుగా సాంప్రదాయంగా మారింది. అప్పటిదాకా మొదటి రోజు వసూళ్లలో రికార్డుగా నిలిచిన సర్దార్ పాపారాయుడు చిత్రం కంటే బొబ్బిలిపులి దాదాపు 3 రెట్లు అధికంగా వసూలు చేయడం విశేషం. అలాగే బొబ్బిలిపులి చిత్రం మొదటి వారం 72 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. టోటల్ రన్లో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం. 39 కేంద్రాల్లో 100 రోజులు, 2 సెంటర్స్లో డైరెక్ట్గా రజతోత్సవం జరుపుకున్న బొబ్బిలిపులి హైదరాబాద్లో స్వర్ణోత్సవం చూసింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.